శైలజ నర్సులు బీర్పూరు. మేము రాత్రి సాయంత్రం 7:30కు ఊరికి పోయినాము నిద్ర చేయడానికి. మహారాష్ట్రకు మా అమ్మూలు ఇంటికి పోయినాం నిద్ర చేయ. మా పాలలు చచ్చిపోతే ముట్టుడు ఉండే. 7:30కు పోయినాం. 7:30కు పోతే వచ్చింది అక్కంటే తాళం పలగొట్టేసిండు. తాళం లేదు, తాళం తీసుకుపోయిండు. ఇల్లంతా గందరగోళంగా చేసేసిపోయిండు. ఏం సంగులు ఏం పెట్టుకొని పోలే, ఏం సంగులు లేవు, అన్ని సంగులు తీసుకొని పోయిండ్రు. 60 తులాల కాళ్ళ కడాలు, 3 తులాలన్నర తీగ, 2 తులాలన్నర పుస్తలు తాడు, తులం గొలుసు, బంగారం గొలుసే. మరి 15 తులాల దాకా నా కొడుకు సరుకు సనుగులు వచ్చిండే. నాకు లేక 11 సంవత్సరాల కొడుకు పుట్టిండని ఫంక్షన్ పెద్దగా చేస్తే ఫంక్షన్లో 15 తులాల దాకా ఎండి వచ్చింది. ఆ ఎండి తీసుకుపోయిండు. పైసలు నిన్న సాయంత్రం తీసుకొచ్చి ఇంట్లో పెట్టిండు. 50,000 తెచ్చి పెట్టిండు. 50,000 తీసుకుపోయిండు. ఇంట్లో వేరే 30,000 మా అత్త కవులుండే అవి తీసుకుపోయిండు. 70,000-80,000 దాకా పైసలు పోయినాయి. కానీ సనుగు మాత్రం మరాసిపోయింది. నా దగ్గర 12 తులాల బంగారం ఉన్నాయా, మొత్తం కాగితాలు ఉన్నాయి. నా తోట బంగారం ఏడగొన్నా అది షాప్ పీసు పెడతా, అతనికి తెలిపిస్తాడు. నిన్న మొన్న కూడా ఎండి కొన్నా. వారం 15 రోజుల కింద బోధనలో అశోక్ షెడ్ దుకాణంలో కొంటాము. ఏ బంగారం అయినా ఎండి అయినా ఆడ బోధనకు పోయి కొంటాం మేము. మొత్తం బంగారం పోయింది. 70,000 తులాల దాకా ఎండిపోయింది. మొత్తం పోయింది. ఏం లేదు సార్, 7:30 అయిందో 8 అయిందో సార్. వచ్చి తలుపు గేటు తాళం తీసినాం. తలుపు డోర్ ముంగట వేసింది ఉన్నది. ఎంబటి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినాము. పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే కాసేపటికి పోలీసు వాళ్ళు వచ్చి ఫోటోలు కింద తీసుకొని పోయిండు. నేను నిన్న సాయంత్రం 4:30 గంటల బస్కి రానంపల్లి మా అమ్మాయి గారి ఇంటికి వెళ్ళాను. తెల్లారి ఇంటి ముందు ఆమె ఫోన్ చేసి మీ ఇంట్లో దొంగలు పడ్డారంటే వచ్చేసాను. బీరువా అంతా కూడా పగలగొట్టేసేసి 2 డోర్ల లాక్లు కూడా పగలగొట్టేశారు. బీరువాలో నుంచి అయితే 4 తులాల బంగారము ప్లస్ 32 తులాల వెండి కడ్డీ ఉండేది పోయినాయి. మళ్ళనేమో వేరే షెల్ఫ్లో ఒక 20,000 క్యాష్ పెట్టాను. కవర్లో పెట్టి ఆ కవర్ కింద పడేసేసి తీసుకెళ్ళారు. ఇంకా చిల్లర ఈ కాయిన్స్ అయితే చాలా ఉన్నాయి, అవి కూడా లేవు. అంటే మేము క్లియర్గా చూడలేదండి అసలు. లేదు ఇంతవరకు అయితే ఇది ఉంది. మరి చీరలు అవన్నీ కూడా కనిపిస్తలేదు. అవన్నీ కింద పడిన దాంట్లో ఏమన్నా ఉన్నాయో ఏమో టచ్ చేయొద్దు అన్నారు కాబట్టి టచ్ చేయలేదు. అంటే జనరల్గా క్యాష్ అయితే 35 దాకా పోయినాయి అని నా అంచనా. 35,000 పొద్దున వచ్చేసరికి నేను రానంపల్లి నుంచి 7 గంటలకు అట్లా వచ్చాను. నాకు దడ వచ్చేసి కొన్ని వరకు చెప్పగలిగే కానీ అన్నీ చెప్పలేదు.